మీద ఉన్న తోటి మంత్రులకు, ఇక్కడ ఉన్న ప్రజాపతిలకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులకు, అధికారులకు, పత్రికా సోదరులకు నా నమస్కారం. ఇప్పటి వరకు కూడా మినిస్టర్స్ మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోటి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని అర్హులైన రైతులకు మాత్రమే అందజేయాలి, అభిప్రాయాలు వారి నుండే తీసుకొని వాటిని మరి క్రోడీకరించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రైతు భరోసా వేదికలను ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి మరి ఉమ్మడి జిల్లా పరంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం రైతు బంధు అనే పేరిట ఇచ్చినప్పుడు ఆ రోజు రైతు బంధు ప్రకటించే రోజు నేను ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే ఉన్నప్పుడు ఆయన అందరి అభిప్రాయాలు అడుగుతూ నన్ను కూడా అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, అందరికీ ఇవ్వడం కంటే మీరు ఒక కట్ ఆఫ్ ఎకరాలు ఇన్ని 10 ఎకరాల ఇన్ని ఎకరాల అని పెట్టుకొని ఇస్తే బాగుంటుందన్న. అందరికీ ఇస్తే మాత్రం దానికి విలువ ఉండదు. పెద్ద పెద్ద రైతులు అంటే చాలా భూస్వాములు అటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు పోతాయి, చిన్న సన్నకారు రైతులకు మాత్రం కొద్ది అమౌంట్ వస్తుందని చెప్పితే అప్పుడు ఆయన ఏమన్నారంటే వాళ్ళు ఒక 10-20% ఉంటారు కావచ్చు, వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇస్తే తప్పే ఉన్నదని చెప్పే పద్ధతిలో ఆ రోజు అమలు చేయడం జరిగింది. దానివల్ల ఎంత డబ్బు దుర్వినియోగమైందో మనందరికీ కూడా తెలుసు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా లక్షలాది రూపాయలు ఆ రోజు ప్రజాధనం అప్పనంగా పంచిపెట్టడమే కాకుండా ఈ ధరణి పోర్టల్ను సృష్టించి ధరణిలో మరి ఎవరైతే అసలు కౌలుదారులు దొరక సీతక్క చెప్పినట్టు వాళ్ళు కాకుండా అందులో ఉన్నటువంటి పేర్ల వాళ్లకు ఇవ్వడం వలన విదేశాలకు పోయినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చి మరి ఆ డబ్బులు తీసుకొని రైతు బంధు తీసుకొని వాళ్ళ భూములను అమ్ముకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని వెనక్కిపోయినటువంటి ఇందిరాగాంధీ అటువంటి వాళ్ళు పంచిన భూములు కూడా ఈరోజు ఎవరికి ఇచ్చారో న్యాయంగా వాళ్ళకి చెల్లకుండా పోయినటువంటి సందర్భాలు మనం చూసాం. అంతేకాకుండా రైతులు నష్టపరిహారం కూడా ఎప్పుడు కూడా ఇచ్చిన సందర్భాలు గత ప్రభుత్వంలో లేవు. అకాల వర్షాలు వచ్చి పంటలు మొత్తం తడిసిపోయినా కూడా ధాన్యం ముద్దయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ₹1 కూడా నష్టపరిహారం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజమైన న్యాయం రైతులకు జరిగింది. ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి, 9 గంటలు కంటిన్యూస్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, గిట్టుబాటు ధర కల్పించడం అయితేనేమి, సబ్సిడీ మీద విత్తనాలు పురుగు మందులు అందించడం అయితేనేమి, అటువంటి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మళ్ళీ రైతులు ఏందో రాజ్యం లేదు, ఎప్పుడు కూడా రైతు అనేవాడు ఇలా ఒక చేతితోటి ఒకరికి పెట్టాలి కానీ ఒకరికి చెయ్యి దాపి అడగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే చెప్పేవాళ్ళు. మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు మరి ఏదో నలుగురం 4 గోడల మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకొని తీసుకోవడం కాదు, అందరి అభిప్రాయాలు కూడా సేకరించి వాటిని మరి న్యాయమైన వాటిని అందులోంచి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేయాలనేది ఒక ఉద్దేశం. ఈ ప్రభుత్వం ఏంటంటే ఏది కూడా ఓపెన్ మైండెడ్గా వెళ్తూ ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ 100 సార్లు చెప్పాడు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అఖిలపక్ష మీటింగ్ పెడతామని. ఏ ఒక్కరోజు కూడా అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా 4 గోడల మధ్యలో నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయాలే అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలు విశ్వసించి ఈరోజు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఏదున్నా ప్రజల ఆశాజనకంగా ఉండే విధంగా, ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో ముఖ్యంగా రైతు అనేవాడు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు బాధపడకుండా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ ఎటువంటి రైతులకు ఈ రైతు బంధు అనేది ఇవ్వాలి అనేది అభిప్రాయాలు నిపుణుల నుంచి మీ నుంచి తీసుకుని వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మళ్ళీ క్యాబినెట్లో ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడారు. కాబట్టి మీరు కూడా స్పీచ్ రూపంలో ఇవ్వకుండా మీరు పాయింట్ వైజ్గా ఇది ఒక 4-5 పాయింట్స్ చెప్పి కూర్చోండి. సమయం అందరికీ వచ్చే విధంగా సహకరించండి. అది ఆ నిర్ణయాలను మేము తప్పకుండా అమలు చేయడానికి మనము చైర్మన్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు.
అన్న ఇంకొకటి ఏంటంటే పశువులకు కూడా ఈరోజు మనం ఏదైతే పంటలకు ఇన్సూరెన్స్ చేస్తా అన్నామో పశువులన్నిటికీ కూడా చేసే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే వాళ్ళు ఆ 400 300 ఎంత చిన్న అమౌంట్ ఉంటుంది అది కట్టుకోవడానికి వెనుకాడతారు. కానీ మళ్ళీ ఒక పశువు చచ్చిపోతే 50,000 లక్ష రూపాయలు పెట్టి కొనవలసిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా పశువులకు కూడా మనం ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అభిప్రాయాలను క్లుప్తంగా వ్యక్తపరిచి మరి మాకు పలు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ